జిల్లాలో పచ్చ కామెర్ల కలకలం రేగింది. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో జాండీస్తో 2 మృతి చెందారు. 85 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్య చికిత్స కోసం విద్యార్థులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. కలుషిత నీళ్లు తాగడంతోనే వ్యాధి సోకిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చ కామెర్లు కలకలం రేపుతోంది. మొత్తం ఏదైతే గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ జాండీస్ బారిన పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంచినీళ్ళు ఏదైతే కలుషిత వాటర్ సేవించడం వల్ల ఆల్మోస్ట్ 85 మంది వరకు విద్యార్థులను హాస్పిటల్కి తరలించడం జరిగింది. 2 విద్యార్థులు మరణించారు. మరొక 28 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వారందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో ఒక్కసారిగా జాండీస్ కలకలం రేగింది. గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న 85 మంది విద్యార్థులకు జాండీస్ సోకింది. 28 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడు, సంజయ్, పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఈ పచ్చ కామెర్లు అయితే కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక కురుపాం గిరిజన బాలికల గురుకులంలో అయితే ఒకసారిగా ఈ వ్యాధి అయితే ఒకసారి ప్రబలంతో పలువురు అయితే విద్యార్థులు అయితే ఆసుపత్రి పాలయ్యారు. సుమారు 85 మంది అయితే ఈ వ్యాధి బాధపడుతున్నట్లుగైతే మనకు తెలుస్తోంది. అయితే వీళ్ళు ఒక 28 మందికి అయితే సీరియస్ గా ఉండడంతో వీరందరినీ కూడా విశాఖ కేజీహెచ్ లో తీసుకెళ్లి అక్కడ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే ఏదైతే దసరా సెలవులకు ముందు పాఠశాలలో ఉన్న కలుషిత నీరు తాగడం వల్ల ఈ వ్యాధి ప్రబలినట్టుగైతే వైద్యులైతే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఒకటొకటిన అక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే దసరా సెలవులు మూసాయి, కానీ చాలా మంది అయితే ఇంకా ఇప్పటికీ కూడా పాఠశాలకు రాలేదు. ఎందుకంటే ఈ వ్యాధి ప్రాబ్లంతో ఒకసారి వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పాఠశాలలో మొత్తం సుమారు 600 మంది విద్యార్థులు అయితే చదువుతున్నారు. వీళ్ళందరినీ కూడా బ్లడ్ స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహించారు. వీళ్ళు 80 మందికి అయితే ఈ వ్యాధి ఉన్నట్లుగా అయితే నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీరిని ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం గౌతమి కూడా పాఠశాలను పరిశీలించి అక్కడ పరిస్థితులను అయితే పరిశీలించారు. అలాగే ఆసుపత్రులు కూడా వెళ్లి అక్కడైతే ట్రీట్మెంట్ పొందుతున్న విద్యార్థులను కూడా పరామర్శించి వారికి అధికారులకు అయితే తగు ఆదేశాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించారు. ప్రస్తుతం అయితే వారంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం అయితే వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. ఓకే, రైట్ నాయుడు. మరికొన్ని డీటెయిల్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.